నమస్తే. అందరూ బాగున్నారా? బాగుండాలి. అందరూ బాగుంటేనే మేము కూడా బాగుంటాం. చూసారా, పచ్చగా ఇప్పుడే ఉడుపులు ఉడిసేసి పొలాలు ఎంత బాగున్నాయో చూసారా. నేను రావి వలసని టెక్కల్లో రావి వలస ఉందండి. టెక్కల దగ్గర అక్కడ ఒక శివాలయం ఉంది. శ్రీకాకుళం పక్కనే అనమాట అది. ఆ శివాలయంలో శివుని చూడడానికని వచ్చాను నేను. చూడండి ఎంత బాగుందో. ఈ ఈ శివుడి పేరు ఎండల మల్లికార్జున స్వామివారు అనమాట. ఎండల మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ఇదే. చూసారా, దానికి ఎంట్రన్స్ ఇటు ఇలా వెళ్ళాలి. అదేమో చెరువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడగాలన్నారు. కాళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందామని చెరువు దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాం. చుట్టూ పచ్చగా చేలు అయితే ఎంత బాగున్నాయో చూడడానికి. వెళ్తున్నప్పుడు దారిలోనే చాలా గ్రీనిష్గా ఉండి ఆహ్లాదకరంగా ఉంది అంతా చూడడానికి. మా లక్ ఏంటంటే ఎండ లేదు, బాగా మబ్బుగా ఉంది, అందుకే చల్లగా ఉండి బాగుంది. పెద్దగా ఎండ లేదనమాట. అప్పటికే వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. అయినా మేము ఆ రోజు వెళ్ళాం. బాగానే ఉందిలే అనేసుకొని వెళ్ళిపోయాం అనమాట. వర్షాలు లేవు కదా అని. వర్షం ఉన్నా కూడా వెళ్ళిపోదాం. నాకు ఇంకా చూడాలనిపించింది. ఆ శివుడిని ఎలాగైనా చూసుకోవాలి, ఆ గుడికి వెళ్ళాలి అని మనసు లాగేసి మా బాబుని అడిగితే వెంటనే పద అయితే వెళ్దామని తీసుకెళ్ళాడు. చాలా బాగుందండి గుడి అయితే మాత్రం. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. శ్రీకాకుళం దగ్గర టెక్కల్లోని ఉంటుందన్నమాట ఈ గుడి. రావి వలస అంటారు. మేమేమైందంటే రావి వలస అంటే ఇంకో రావి వలసకి వెళ్ళిపోయాం. అదొక 30 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయింది, మాకు తెలియలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, టెక్కల్ రావి వలస అనాలి అనేసి. మీరు ఎవరైనా వెళ్ళేటట్టయితే అది తెలుసుకోండి, మళ్ళీ మాకులాగే తిరుగుడు అయిపోద్ది మీకు కూడా. అదిగోనండి శివాలయం. శివుడి లింగం చూసారా ఎంత పెద్దగా ఉందో. మీరు ఎక్కడైనా చూసుంటారు ఇంత పెద్ద శివలింగాన్ని. చాలా బాగుంది కదా, ఎంత బాగుందో. చుట్టూ తాబేళ్ళు అలా నడుచుకు తిరుగుతుంటే భలే ఉంది చూడడానికి. కళ్యాణ మండపం చుట్టూ మండపం అండి, అంత మండపమే. మరి కార్తీక మాసంలో అయితే ఖాళీ ఉండదేమో మండపం అంతా అని ఒకసారి వీడియోలో చూశాను. లైట్లు పెట్టి బాగా దీపాలు వెలిగించి చాలా కాంతులతో ఉంది కార్తీక మాసంలో. వీడియోలో చూశాను. అంటే ఇప్పుడు మేము వెళ్ళింది పగలు కదా, అందుకే లైట్లు లేవు, దీపాలు లేవు. చూడండి, దగ్గరగా చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్ని తాబేళ్ళు చూసారా, తాబేళ్ళు. ఇలా దగ్గరికి వచ్చాను నేను, అలా పైకి చూశాను. అంత పైకి ఉంది శివలింగం. జన్మధన్యం అయిపోయింది స్వామి నాకు అని. ఎవరైనా సరే దర్శించుకొని మా పాపాలు క్షమించమంటే ఆ దేవుడు కరుణిస్తాడు. ఇలా పైకి వెళ్ళి పైన ఉంది, మరి ఇంకా ఎంత పెరిగిపోతుందో. ద్రాక్షారామంలో అక్కడ శివుడు కూడా ఇలాగే పెరిగిపోతే, కానీ ఇంత లావుగా లేదు, అది సన్నంగా పొడుగ్గా పెరిగిపోయింది. దానికి నెత్తి మీద సేలేశారు. ఇక్కడ పెద్దగా లావుగా పెరుగుతుంది అనమాట ఇది, ఈ లింగం మాత్రం. వచ్చేసామండి మొత్తం మీద. పైన తల ఇక్కడ ఉంది, చూద్దామండి. అదిగోండి చూసారా, అన్నీ దూరం నుంచి వేయడమే ఆ స్వామివారి మీద. నీళ్ళైనా, పువ్వులైనా, విభూదైనా ఏదైనా దూరంగా విసరడమే. అంటే మరి మనకు అందదు కదా అది. ఎంత బాగా ఉందో చూడండి.
ఇదంతా చుట్టూ తిరుగుతూ తీసాను అనమాట. బాగుంది. అది చూసారా, పైనుంచి కిందకి ఎంత ఉందో శివలింగం. బాగుంది కదా. ఇది బ్యాక్ సైడ్ ఇలాగ దిగి అలాగొస్తే నా కాళ్ళ దగ్గరకంటే వచ్చేసినాయి చూడండి తాబేళ్ళు. భయపడి ఈ మెట్లు ఎక్కేసాను నేను గమ్ముని. ఇగో ఇంకొకటి అయితే నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అదిగో నాకు భయం వేసి మెట్లు ఎక్కేసాను. చూసారా. ఇంకా ఫ్రంట్నైతే ఇదండి ఫ్రంట్ భాగం. చూడండి, చిన్న లింగాన్ని పెట్టి ఆ లింగం దగ్గరే మళ్ళీ ఇంకో చిన్న లింగం పెట్టి స్వామివారు పూజ చేస్తున్నారు పంతులు గారు. అక్కడికి అందరూ చాలామంది వస్తున్నారు, ఊళ్ళో వాళ్ళు కూడా అలాగా వచ్చి పూజ చేసుకొని వెళ్తున్నారు. అంతేనండి. చూసారు కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.